సార్ జై బాబా. జయబాబు అందరికీ జయబాబు అండి. ఈరోజు మొదటి పాటలో ఒక 5-10 నిమిషాలు ఒక వైవిధ్యమైన ఊహాజనితమైన ప్రసంగం అనుకోండి, లేకపోతే ప్రవచనం అన్నా ప్రసంగం అనుకున్నా సంభాషణ అన్నా చెప్పడం జరుగుతుంది. దాని వెనకాల చాలా ఎక్కువ అర్థాలు నిండి ఉంటాయి. అది కొంచెం హ్యూమరస్గా ఉంటుంది. అందరూ కొంచెం హాస్యం బాబాకి చాలా ఇష్టం చేత హాస్య ధోరణిలో చెప్పడం జరుగుతుంది. ధోరణి హాస్యం అయినా కూడా అందులో విషయాలు మాత్రం లోతైంది. అది అయిన తర్వాత జరిగిన సంఘటన, యాక్చువల్గా జరిగిన సంఘటన మీద ఉపన్యాసం ఉంటుంది. ఇందులో అన్నీ మొదట చెప్పబోయేవన్నీ ఊహాజనితాలే, నిజంగా జరిగిందని అనుకోకండి. ఇందులో ఉన్న ఒకే ఒక్క పేరు, ఆ పేరు నాదే, ఎం మల్లికార్జునరావు అని ఉంటుంది. ఆ పేరు తప్ప ఇంకెవరి పేరు నేను ఉచ్చరించలేదు ఇందులో. చేత ఈ రెండు ముందర సూచనలు చేసి నా యొక్క సంభాషణ మొదలు పెడతాను. ఒకసారి చాలా మంది తోటి నేను కూర్చున్నాను, ఎదురుగా ఎక్కువ మంది ఉన్నారు. అందులో ఒక ఆయన లేచి, మీరు బాబా ప్రేమికులా అండి అని అడిగారు నన్ను. అవును, నేను బాబా ప్రేమికుడినే అని చెప్పాను. ఇంకొక ఆయన లేచి, అయితే మీరు బాబాను ప్రేమిస్తున్నారా అని అడిగాడు. కొంచెం గర్వంగా అవునండి అని బాబాను ప్రేమిస్తున్నాను అన్నాను. ఇంకొక ఆయన లేచి, బాబా భగవంతుడా అండి అన్నారు. అవునండి, బాబా భగవంతుడే అని నేను సమాధానం చెప్పాను. ఇంకొక ఆయన లేచి, ఎవరైతే భగవంతుని ప్రేమిస్తున్నారో వారు భగవంతుడే అయిపోతారు అన్నారు కదండి బాబా అన్నారు. అవును బాబా, అలా చెప్పారు. ఎవరైతే భగవంతుని ప్రేమిస్తున్నారో వారు భగవంతుడే అయిపోతారని బాబా అన్నారు బాబు అని చెప్పారు. తర్వాత అతను, మీరు భగవంతుడా అండి అని అడిగారు నన్ను. నేను ఏం చెప్పాలో తెలియక కొంచెం గర్వంగా, అవును నేను భగవంతుడినే అన్నాను. అందరిలాగా నేను భగవంతుడినే అన్నాను. అయితే అందరిలాగా నేను భగవంతుడిని అంటున్నారు మీరు. మా ఊళ్ళో ఒక అతను ఉన్నాడు, అతని పేరు మల్లికార్జునరావు. కానీ వాడు చాలా మూర్ఖుడండి, చాలా చెడ్డవాడు, మంచివాడు కాదు. ఆ మల్లికార్జునరావు కూడా భగవంతుడేనా అండి అని అడిగాడు. నేను అన్నాను, అంత మూర్ఖుడు చండాలుడు అంటున్నావు, వాడు భగవంతుడు ఎలా అవుతాడు? నేను మంచివాడిని, అంచేత నేనే భగవంతుడిని అన్నాను. ఇంకొక ఆయన లేచి, మీరు మల్లికార్జునరావా లేకపోతే భగవంతుడా అండి అన్నారు. నేను మల్లికార్జునరావునేనయ్యా, భగవంతుడు కూడాను అన్నాను. నేను మల్లికార్జునరావునే అయినప్పటికీ కూడా నేను భగవంతుడు కూడాను అన్నాను. అయితే ఇంకొక ఆయన లేచి, మీరు మ్యాన్ గాడా గాడ్ మ్యాన్ అన్నారు. అంటే ఈ లోపల అంటే మానవ రూపంలో ఉన్న భగవంతుడా అని అర్థం అంటే అవునన్నాడు అతను. అయితే ఇంకొకతను, మీరు సద్గురు అని ఇంకొక ఆయన అన్నాడు. నేను మానవుల్లో అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, నేను మల్లికార్జునరావుని, నేను భగవంతుడిని అని చెప్పాను. అయినా సద్గురువుకి అవతార పురుషుడికి ఏముంది, పెద్ద తేడా ఉంది, కొన్ని సద్గురు అనుకో అన్నా. ఈ లోపల ఇంకొక ఆయన లేచి, ఆయన తొందరపడిపోయి, సద్గురు మల్లికార్జునరావు మహారాజ్కి జై అన్నాడు. నేను బెంబేలెత్తిపోయాను. నేను భగవంతుడిని ఒప్పేసుకున్నాను, అందరిలో భగవంతుడు ఉన్నాడు అనుకున్నాను.
ఈయనేమో సద్గురు మల్లికార్జున మహారాజ్కి జయ అంటున్నాడని చెప్పి ఆయన మీరు ఇలాంటి చొప్పదండి ప్రశ్నలు వేయకండి అని చెప్పి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పారిపోయాను. నా స్థితి నాకే తెలియక. చేత నేను ఎలాంటి వాడిని అంటే ఇంటెలిజెంట్ ఇగ్నోరెంట్ మ్యాన్. నేను చాలా తెలివైన అజ్ఞానిని. అంటే మనస్ఫూర్తిగా బాబాని నమ్ముతున్నాను నేను అని చెప్తూ ఉంటాను. నేను మనస్సు వద్దంటున్నాడు కదా ఆయన. మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మడం ఏంటి? మనస్సు తీసేస్తేనే భగవంతుడు అని బాబా చెప్పారు కదా. మనస్ఫూర్తిగా భగవంతుడని నమ్ముతున్నాను అని చెప్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి, మేధా సంపత్తి ఎక్కువ ఉంది నాకు, ఇంటెలిజెంట్ నేను. చేత భగవంతుడికి ఉండే లక్షణం అయిన దైవత్వం లేదు కాబట్టి నేను అజ్ఞానంతో కూడిన ఇంటలెక్చువల్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి తెలివైన మూర్ఖుడు అంటూ ఉంటారు కదా, అలా తెలివైన అజ్ఞానిని. ఇటువంటిదే ఒక సంఘటన జరిగింది. ఇంతవరకు మా సంభాషణ నేను మెహర్ బాబా ప్రేమికుడిని అని ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా అని సందేహం మధ్యలో వచ్చింది. కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలపై ఇరుక్కుపోయి అవును నేను దేవుణ్ణి అని చెప్పి ఒప్పేసుకున్నాను. ఒప్పుకోవడం తప్పు రైటు నాకు తర్వాత తెలియలేదు. మీరు గాడ్ మ్యాన్ గాడ్ అని అడిగేటప్పటికి ఆ రెండింటికి తేడా నాకు తెలీదు. ఎందుకంటే అజ్ఞాని కదా. ఈ సంభాషణ ఊహాజనితం. ఇక నుంచి 11th జనవరి 1959 నాడు, 1959 సంవత్సరం జనవరి 11, ప్రదేశం గురుప్రసాద్లో ఒక క్రిస్టియన్ బాబాని ప్రైవేట్ ఇంటర్వ్యూ అడిగాడు. అంటే నేను మాత్రమే ఉండాలి, ఇంకెవరూ ఉండకూడదు, అటువంటి ఇంటర్వ్యూ నాకు ఇప్పించు, అటువంటిది సంభాషణ. నాకు కొన్ని విషయాలు ఉన్నాయి, నీ ముందు ఉంచదలుచుకున్నాను అని చెప్పి కౌరంపించారు ఎవరి చేత. బాబా దానికి ఒప్పుకుని ఒక టైం ఫిక్స్ చేసే టైంకి పలానాడు ఇంటర్వ్యూ అడిగారు, పిలవండి అని చెప్పి పిలిపించాడు. ఇతను వెళ్ళేటప్పటికి చాలా మంది జనం చుట్టూ ఉన్నారు. గురుప్రసాద్లో 3 మంది దర్శనానికి వచ్చారు. ఇతను వెళ్ళి కూర్చున్నాడు. ఇతను ప్రైవేట్ ఇంటర్వ్యూ అడిగాను, బాబాకి ఇంతమంది ఉన్నారని బెరుకుతూ వచ్చాడు. వచ్చి బాబా కేసి అనుమానంగా చూశాడు. ఇవన్నీ జరిగిన సంఘటనలు అండి. ఇందాకది అయిపోయింది. ఇప్పుడు డేట్ ఇచ్చాను కాబట్టి ఇది జరిగిన సంఘటన. ఇది ఇందాకటి మొదటిదేమో ఊహాజనితం, అందులో ఉన్న లోతులు ప్రతి వారు అర్థం చేసుకోవాలి. నేను మల్లికార్జునరావు అని తెలివైన మూర్ఖుడు భగవంతుడు అవును కాదు అని. చేతి ఇక్కడ నిజంగా జరిగిన సంఘటన 11th జనవరి 1959 గురుప్రసాద్లో ప్రైవేట్ ఇంటర్వ్యూ అడగడం, బాబాకి న్యాట్ చేయడం. ఇతను వెళ్ళేటప్పటికి 3 మంది ఉన్నారు. బెరుకుతూ వచ్చి కూర్చున్నాడు. నువ్వు ప్రైవేట్ ఇంటర్వ్యూ అడిగావు, నన్ను అలా భయపడిపోతున్నాయంటే, చాలా వరీడ్గా ఉన్నాయంటే, ఈ జనాలందరినీ చూసా అని చెప్పి బాబా అన్నారు. When he arrived at the appointed time, Baba was with a gathering. At the gathering lo unnaru Baba. This seemed to disturb the man, and he appeared embarrassed and hesitant. చాలా చిక్కులో పడిపోయాడు. అతను కొన్నవన్నీ కూడా అందరి దగ్గర చెప్పి లేవు, కానివన్నీ ఏమిటో అవి ఆయన దగ్గర బాబా దగ్గర గుమ్మరించేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు బాబా ఈ విధంగా అన్నారు, ఎందుకు అలా కంగారు పడిపోతావు, నా పక్కన ఎవరు లేదు, ఉన్నది నేను ఒక్కడినే అని చెప్పాను బాబా.
అలా కంగారు పడకు. నా పక్కనే, నా వెనకాల గాని, నా ముందర ఉన్నది కానీ ఎవరూ లేరు. ఉన్నది నేనొక్కడినే అని చెప్పాను. దీంట్లో అర్థం ఏంటి, బోలెడు మంది ఉన్నారు యాక్చువల్‌గా ఎదురుగుండా. అది నేనే. అంటే భగవంతుడి దగ్గర రహస్యం ఏమిటి అని కూడా ఇందులో అర్థం వస్తుందండి. భగవంతుడు మాత్రమే వినాలి. వేరే వాడు వినకూడదు అంటే, ఎవరైతే వేరే వాళ్ళు విన్నారో వాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా! ఆయన సర్వాంతర్యామి కదా! చేత ఆయనొచ్చింది భగవంతుడి దగ్గరికి అని తెలియక సామాన్య మానవుడు అనుకుని ఎవరికీ తెలియకుండా సీక్రెట్స్ అన్నీ చెప్దాం అనుకున్నాడు. తీరా చేసి, "నువ్వెందుకు వరీడ్‌గా ఉన్నావు? ఏమిటి చెప్పు, విశేషం ఏమిటి నువ్వు" అంటే, "ఏమీ లేదు, ఐ వాంటెడ్ టు లీడ్ ఏ పర్ఫెక్ట్ లైఫ్ ఆఫ్ లవ్ అండ్ సర్వీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్." జీసస్ క్రైస్ట్ బోధించిన ప్రకారంగా స ప్రేమతోటి, నిస్వార్థ సేవతోటి జీవించేటటువంటి జీసస్ క్రీస్తు ఎలా అయితే పరిపక్వమైన జీవితం జీవించాడో, పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణమైన జీవితం జీవించాడో, అటువంటి జీవితం జీవించాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకో మాట యాడ్ చేశారు దానికి. ఏంటంటే, అందుచేత నాకు జీసస్ క్రీస్తు యొక్క విజన్ కావాలి అన్నారు. విజన్ అంటే అర్థం ఏంటంటే, మనం కళ్ళు మూసుకున్నా కూడా కనిపించేటటువంటిది విజన్. కళ్ళు తెరిచి చూసేది విజన్ కాదు. అంటే అతను కళ్ళు మూసుకున్నా కూడా జీసస్ క్రైస్టు ఎదురు ప్రత్యక్షం అవ్వాలన్నమాట. అంచేత నాకు ఆ విజన్ ఇప్పించు. జీసస్ క్రైస్ట్ యొక్క విజన్ ఇప్పించు నువ్వు. ఆ విజన్ ఇప్పించినట్లయితే నేను జీసస్ క్రైస్ట్ ఏ విధంగా ప్రేమతోటి, నిస్వార్థ సేవతోటి జీవించమన్నారో అటువంటి పరిపూర్ణమైన పరిపూర్ణమైన అనే పదం ఉపయోగించాడు. పరిపూర్ణమైన జీవనం జీవించాలనుకుంటున్నాను. అంచేత ఈ విషయంలో నీ సలహాలు, నీ యొక్క గైడెన్స్ నాకు కావాలి. అందుకని వచ్చాను అన్నాడు. అంచేత బాబా అన్నారు, "బట్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్‌లీ వాట్ యూ ఆర్ హ్యావింగ్." నువ్వు నన్ను ఒక్కడినే కలుసుకుందాం అనుకుంటున్నావు నువ్వు. నన్ను మాత్రమే కలుసుకుందాం అనుకున్నావు. ఏకాంతవాసంలో ఉండగా నన్ను ఒక్కడినే కలుసుకుందాం అనుకున్నావు. బట్ దేర్ ఈజ్ నో వన్ బిసైడ్స్ మీ. నువ్వు ఏది కోరుకున్నావో అదే జరుగుతోంది. ఎంచేత అంటే, నా పక్కన ఎవరు లేరు. ఉన్నది నేను ఒక్కడినే అని చెప్పారు. సో డు నాట్ హెసిటేట్ టు స్పీక్ యువర్ మైండ్ అన్నారు. అది మనస్సు ద్వారా నువ్వేమిటైతే నాకు చెప్పదలుచుకున్నావు అన్నీ చెప్పు అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, "వాట్ ఈస్ దట్ యూ వాంట్?" నీకేం కావాలి అని అడిగారు బాబా. అతను క్రిస్టియన్ చెప్తున్నాడు, "ఐ వాంట్ టు బిహోల్డ్ ఏ విజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్." జీసస్ క్రైస్ట్ యొక్క నాకు దర్శనం కావాలి. ఆయన యొక్క ఊహాజనితమైన దర్శనం కావాలి. అండ్ టు ఫాలో హిజ్ లైఫ్ ఆఫ్ లవ్ అండ్ సర్వీస్. ఆయన యొక్క ప్రేమ, ఆయన నిస్వార్థ సేవతో కూడిన జీవితం జీవిద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ వరీడ్ బికాజ్ ఐఎమ్ అనేబుల్ టు డూ ఇట్. అంచేత నేను చాలా ప్రయత్నం చేశాను. ఆ ప్రేమ నిస్వార్థతో జీవించడానికి, పరిపూర్ణమైన జీవితం జీవించడానికి ప్రయత్నించాను. అందులో ఫెయిల్ అయ్యాను. ఆయన చేయలేకపోతున్నాను. ఐఎమ్ అనేబుల్ టు డూ ఇట్. అంచేత నిన్ను ఆశ్రయించి జీసస్ క్రైస్ట్ యొక్క దర్శనం ఒకసారి ఇప్పించుకోండి. బాబా చేసే సహాయం ఏంటంటే క్రైస్ట్ యొక్క దర్శనం అంటారు. అంటే ఏమనుకోవాలి ఇక్కడ, జీసస్ క్రైస్ట్ వేరు, బాబా వేరును. జీసస్ క్రైస్ట్ మీ ఉందంతా, బాబా మీ కాదు. దాని గురించి ఈయన పెద్దవాడు కదా, ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని బాబా దగ్గరికి వచ్చారన్నమాట. బాబా అన్నారు, "చూస్తే ఏం ప్రయోజనం, విజన్లో ఏముంది? నువ్వు జీసస్ క్రైస్ట్‌ని ఒక విజన్ ఇప్పిస్తాను, చూస్తావు. ఆయన దర్శనం అవుతుంది నీకు. అది ఊహాజనితం అది ఊహాజనితమైన దర్శనమే అవుతుంది. ఒక విజన్ కాబట్టి రియల్ దర్శనం కాదు. దానివల్ల ప్రయోజనం ఉంది. నువ్వు పెర్ఫెక్షన్ అని అడుగుతున్నావు. పెర్ఫెక్షన్ ఎక్కడుంది అందులో? భగవంతుడిని చూడడం వేరు. భగవంతుడిని సాక్షాత్కరించుట అంటే చూడడం. భగవంతుడే అయిపోవాలి.
అయితే ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్ అండ్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. భగవంతుల్లో ఏకత్వం పొందాలి. భగవంతుని నువ్వు చూసావంటే భగవద్ దర్శనం అవుతుంది, అది భగవత్ సాక్షాత్కారం అవుతుంది. హౌ కెన్ యూ బికమ్? భగవంతుడే నువ్వు అవనంత వరకు కూడా నువ్వు పెర్ఫెక్ట్ ఎలా అవ్వగలవు? నువ్వు అన్నావు కదా పెర్ఫెక్ట్ లైఫ్ లీడ్ చేస్తానన్నావు. వేర్ ఈజ్ ది పెర్ఫెక్షన్ ఇఫ్ యు సీ గాడ్? భగవంతుని చూసావంటే పరిపూర్ణత్వం రాదు. భగవంతుడే అయిపోతే పరిపూర్ణ వస్తుంది. వన్ షుడ్ బికమ్ వన్ విత్ గాడ్. భగవంతుడే అయిపోవాలి. ఇందాక మల్లికార్జునరావు ఉదాహరణలో మీరు దేవుడు అంటే అవునని నేను ఒప్పుకున్నట్టు, నేను భగవంతుల్లో ఐక్యం అవ్వలేదు అప్పటికి. మరి ఎందుకు చెప్పాను? మీరు మల్లికార్జునరావు గారు మీరు భగవంతుడు ప్రేమిస్తున్నారు కదా, మీరు దేవుడు అంటే అవును నేను దేవుడిని అని చెప్పేసాను. తప్పు రైట్ అయితే చెప్పేస్తాను నేను. మరి ఎందుకు చెప్పానంటే అందరిలోనూ భగవంతుడు ఉన్నారు అన్నారు కదా, నేను మల్లికార్జున కదా నాలోనూ భగవంతుడు ఉన్నారు అని చెప్పి నేను మీరు దేవుడు అంటే అవును నేను దేవుడిని అని చెప్పేస్తాను. తర్వాత ప్రశ్నలకి ఆ సమాధానం ఇవ్వలేకపోయాను. మరి మా ఊళ్ళో మల్లికార్జున ఒకడు ఉన్నాడు, వాడు చాలా దుర్మార్గుడు. ఆ దుర్మార్గుల్లో దేవుడు ఉన్నాడా అంటే అని అడిగాడు. అయితే వాడు దుర్మార్గుడు, వాళ్ళు ఎందుకుంటాడు, చేసే వాళ్ళు దేవుడు ఉన్నాడు. నేను మంచివాడిని కాబట్టి నేను మంచివాడినైనా ఈ మల్లికార్జునరావులైన దేవుడు ఉన్నాడు కదా, కానీ మీ ఊళ్ళో ఉండి దుర్మార్గుడైన మల్లికార్జునరావులో దేవుడు లేడు అని చెప్పాను. నేనే దేవుడిని అని చెప్తున్నాను, మీరు దేవుడు అంటే అవునని చెప్పేసాను. ముందు మీ దేవుడు అంటే చెప్పేసాం గర్వంగాను, ఇగోగా అక్కడ అహంకారం నిండి ఉంది, నేనే దేవుడిని అని చెప్పడంలో. తీరా వచ్చేసి సర్వత్రా భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేను దేవుడిని అని చెప్పాను అని చెప్పి ముందర అనేసాను అన్నమాట. సర్వత్రా దేవుడు ఉన్నాడని నువ్వు మూల ఒప్పుకుంటూ వాళ్ళ ఊళ్ళో ఉండి దుర్మార్గుడైన మల్లికార్జునరావులో దేవుడు లేడు, నాలో ఉన్న మల్లికార్జునరావు మంచివాడు అని చేత ఇందులోనే దేవుడు ఉన్నాడు అని చెప్పా. అదేంటి? ఇట్ ఈస్ నాట్ లివింగ్ గాడ్స్ లైఫ్. భగవంతుని జీవితం జీవించడం కాదు. బాబా ఒకసారి ప్యారెట్ టాక్ అని చుట్టూ ఉన్న వాళ్ళు ఒకసారి ఉద్దేశించి మండలం వారిని, బాబా నేను ఎవరిని అని అడిగారు. వాళ్ళందరూ కూడా యు ఆర్ గాడ్ అన్నారు. మండలం అన్నంత బాబా నువ్వు భగవంతుడు అన్నారు. పుట్టి అబద్ధం, ఇవన్నీ చిల్లక పలుకులు, మీరు నోటితో చేసి చెప్పి మాట అది. మీరు భగవంతుడు అయిపోయిన తర్వాత చెప్పాలి నేను భగవంతుడిని అని చెప్పి, నేను భగవంతుడిని అని అంటే బాబా అన్నమాట. బాబా భగవంతుడని మీకు చెప్పడం కూడా మీకు అధికారం లేదు అన్నారు బాబా. అన్లెస్ యూ బికమ్ గాడ్ యూ వాట్ ఎవర్ యూ సే దట్ ఐఎమ్ గాడ్ ఇట్ ఈజ్ ఓన్లీ ప్యారెట్ టాక్ అన్నారు బాబా. చేత ఎవరైతే నేను భగవంతుడని వర్ణించి చెప్తున్నారో ఏమాత్రం అనుమానం లేదండి, నిస్సందేహంగా 100% మెహర్ బాబా వారు దేవుడే అని చెప్పినా కూడా ఆ స్థితికి చేరినంత వరకు కూడా మీరు చెప్పించిన పలుకులే. నేను మండలం అని కూడా అంత క్లోజ్ అయిన మండలం అని కూడా చేత ఇందాక పాటలో పాడారు శ్రీకుమార్ గారు అహం బ్రహ్మస్మి అని. అహం బ్రహ్మస్మి చేసుకున్న తర్వాత ద్వైతం ఉండదు, ఏకత్వమే ఉంటుంది. ఇక్కడ ద్వైతం చూపించాడు ఈ వచ్చిన ఇక్కడ జీసస్ క్రైస్ట్. అంటే నువ్వు వేరు, జీసస్ క్రైస్ట్ వేరు, నేను వేరు, ముగ్గురు అయిపోయారు అక్కడ. వచ్చిన క్రిస్టియన్ ఎవరు ఉన్నారో అతను ఒకడు, ఎదురుగుండా ఉన్న మెహర్ బాబా ఒకడు, ఇద్దరు కాక మూడోడు జీసస్ క్రైస్ట్. మరి ఏకత్వం ఎక్కడుంది అక్కడ? అతనికి ఏకత్వం లేదు కాబట్టి ఇంటలెక్చువల్. అతను ఇంటలెక్చువల్ కాబట్టి చాలా ట్రై చేశాడు పాపం. జీసస్ క్రైస్ట్ ఎలా జీవించాడో అలాగే జీవించేసి జీసస్ క్రైస్ట్ దర్శనం పొందుతాను. మళ్ళీ అక్కడ అదో తప్పడాడు. అతను అడగవలసింది దర్శనం కాదు, ఇవన్నీ బాబా చెప్పినవండి, ఇంగ్లీష్లో రాశారు ఇవన్నీ. ఈ టైంలో మీకు చెప్పాలి అంటే నేను ఇంగ్లీష్ చదవకుండా చెప్పాలి కాబట్టి నేను ఇంగ్లీష్ చదవకుండా మీ దగ్గర నా స్పీచ్ ఎక్స్టర్నల్ కోర్స్ స్పీచ్ నేను ఇస్తాను. ఇట్ వుడ్ నో డౌట్ బి హెల్ప్ యూ టు సమ్ ఎక్స్టెంట్. నేను నీకు జీసస్ క్రైస్ట్ యొక్క దర్శనం ఇప్పిస్తాను. నీకు దర్శనం కావాలంటున్నావు, నీకు విజన్ కావాలంటున్నావు. నువ్వు కళ్ళు మూసున్నా కూడా ఆయన కనిపించి దృష్టి, ఆ దృష్టి, ఆ దర్శనం ఇప్పిస్తా. ఇట్ వుడ్ నో డౌట్ టు హెల్ప్ యూ టు సమ్ ఎక్స్టెంట్. కొంతవరకు అది నీకు ఉపయోగపడుతుంది ఆ దర్శనం. కానీ
టు లీడ్ ఏ లైఫ్ ఆఫ్ లవ్ అండ్ సర్వీస్. ప్రేమపూర్వకమైన నిస్వార్థమైన సేవ చేయడానికి అది కొంతవరకు ఉపకరించినప్పటికీ కూడా, బట్ వుడ్ ఇట్ బి ఇనఫ్ బై ఇట్ సెల్ఫ్ టు హెల్ప్ యూ అటైన్ ది పెర్ఫెక్ట్ స్టేట్ అని చెప్తున్నారు. పరిపూర్ణత్వం, పెర్ఫెక్షన్ వస్తుందా దాంతో? నీకు పెర్ఫెక్షన్ ఇప్పుడు వస్తుంది, ఐఆమ్ గాడ్ స్టేట్ చేసిన తర్వాతే పెర్ఫెక్షన్ వస్తుంది. అహం బ్రహ్మస్మి, నేనే భగవంతుని అయినప్పుడే వస్తుంది. ఇది ఐఆమ్ గాడ్గా అడగట్లేను, ఆయనకు దర్శనం అడుగుతున్నావు. అంచేత నువ్వు వేరు భగవంతుడు వేరు అనే దృష్టితోటే చూసావు. మల్లికార్జునరావుని నేను మెహర్ బాబా అని దేవుణ్ణి చూశాను. లేకపోతే క్రిస్టియన్ పేరు ఏదో ఉంటుంది, ఆ క్రిస్టియన్ ఎవరైతే వచ్చాడు అతను భగవంతుడిని చూశాడు. అంటే తాను వేరు భగవంతుడు వేరు, భగవంతుడే అయిపోలేదు. అంచేత అక్కడ పరిపూర్ణత్వం లేదు అంటున్నారు బాబా. ఇక్కడ నీది నువ్వు అనుకున్న ధ్యేయం నెరవేరడానికి కొంతవరకు ఉపయోగపరుస్తుంది, కానీ నువ్వు భగవంతుడే అవ్వలేదు. అప్పుడు నువ్వు భగవంతుడే అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. యూ షుడ్ బికమ్ వన్ విత్ గాడ్, నాట్ టు సీ గాడ్. దర్శనం కాదు నువ్వు కోరుకోవాల్సింది, తప్పు కోరుకున్నావు. భగవంతుని యొక్క విజన్ కాదు, భగవంతుని యొక్క దర్శనం కాదు అంటున్నారు. యు ఆర్ ఇంపెర్ఫెక్ట్, అని చేత నువ్వు పరిపూర్ణుడు కాదు, అపరిపూర్ణుడువే. ఇందాక మల్లికార్జున ఎలా అయితే మూర్ఖుడో, మల్లికార్జున లాంటి మూర్ఖుడే. మల్లికార్జున నువ్వు బాబా ప్రేమికుడు అంటే, అవును బాబా ప్రేమికుడిని అన్నాను. బాబాని ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమిస్తున్నాను. ఏం ప్రేమిస్తున్నాను నేను? బాబాని ప్రేమిస్తున్నానని గుండెల మీద చేసుకుంటే, నేనైతే నేను ప్రేమించట్లేదో అని చెప్తాను. ప్రేమికులు ఉన్నారేమో నాకు తెలియదు కొంతమంది. నేను మాత్రం బాబాని ప్రేమించలేకపోతాను. ప్రేమిస్తే ఆయన ప్రేమించవలసిన రీతిలో కనుక బాబాని ప్రేమిస్తే బాబాయే అయిపోతాం. అప్పుడు ప్రశ్న ఉండదు, ఆయన దగ్గర డౌట్స్ ఉండవు. ఆయన దగ్గరికి వెళ్ళక్కర్లేదు అసలు. ఆయనే నేను అయిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళి డౌట్స్ అడగడం ఏంటి? నేను ఏదో నాకు దర్శనం ఇప్పించాను అడగడం ఏంటి? ఆ స్థాయికి లేదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి రాకులాడుతూ ఉంటారు అందరూ కూడా, అందరూ, ప్రతి మానవుడు కూడా. చేత యు ఆర్ ఇంపెర్ఫెక్ట్, యూ వాంట్ టు బి పర్ఫెక్ట్ సో యాజ్ టు లీడ్ ఏ పర్ఫెక్ట్ లైఫ్. నువ్వు పరిపూర్ణుడు అవుదాం అనుకుంటున్నావు, ఎందుకంటే పరిపూర్ణమైన జీవితం జీవిస్తానని చెప్తున్నావు. పైగా పరిపూర్ణమైన జీవితం జీసస్ క్రైస్ట్ జీవించిన జీవితం ఏదైతే ఉందో, ప్రేమతోటి సేవతోటి, ప్రేమ సేవ రెండు కలిగిన పరిపూర్ణమైన జీవితం ఏదైతే జీసస్ క్రైస్ట్ జీవించాడో అటువంటి జీవితం నేను జీవించదలుచుకున్నాను. ఆ జీవించడానికి నువ్వు నాకు సలహాలు ఇయ్యి అని చెప్పి నా దగ్గరికి వచ్చావు. అటువంటి జీవితం నువ్వు కనుక జీవించాలంటే నువ్వు జీసస్ క్రైస్టే అయిపోవాలి, భగవంతుడే అయిపోవాలి, పర్ఫెక్టే అవ్వాలి. బికాజ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ పర్ఫెక్ట్ మాస్టర్. పర్ఫెక్ట్ మాస్టర్ అన్న సద్గురు అన్న స్థాయి చూపించడం ఒకటే, అదే అవుతాడన్న ఇంత స్థాయి ఒకటే. కాబట్టి ఆ స్థాయి నువ్వు విజన్లో కనిపించదు, నాట్ ఇన్ ది విజన్ ఆఫ్ గాడ్. భగవంతు దర్శనంలో కనిపించదు అని బాబా ఇక్కడ చెప్తాను. యూ వాంట్ టు బి పర్ఫెక్ట్ సో యాజ్ టు లీడ్ ఏ పర్ఫెక్ట్ లైఫ్, బట్ ఆల్ యాస్పిరెంట్స్ వుడ్ వాంట్ టు సీ గాడ్. ప్రతి వాడు, ప్రతి ముముక్షు, భగవంతుని కోరుకునేవాడు అందరూ కూడా ఇదే అడుగుతారు. భగవంతుడు సాక్షాత్కారం కావాలి, బాబా ఒకసారి నాకు దర్శనం ఇయ్యవా, పాటల్లో రాసిస్తుంటారు చాలా ఈజీ అన్నట్టు. అండ్ బాడీ డ్రాప్ చేస్తారు, బాబాని దర్శనం ఇయ్యి అని అంటుంటే ఏమిటి ఆయన దర్శనం? ఆయన బాడీ దర్శనం కాదు వాళ్ళు అడిగేది, నిజ దర్శనం. నిజ దర్శనం సులువుగా దొరుకుతుందా? 31 జనవరి 69 నాడు బాబా బాడీ డ్రాప్ చేశారు, మళ్ళీ మనం దర్శనం ఇవ్వనే అడుగుతున్నాము. ఏ రకమైన దర్శనం అడుగుతున్నారు మీరు? మెహర్ బాబా రూపంతో కూడిన దర్శనాన్న, లేదా నిరాకార నిర్గుణ స్థితిలో భగవంతుని యొక్క దర్శనాన్న? అది మనకే తెలియదు. పాటల్లో రాయడం ఈజీ కాబట్టి నీ దర్శనం కోరుతున్నాను, ఎప్పుడు ఇస్తావు నాకు దర్శనం? కళ్ళు కాయలు కాసిపోయాయి, నిజంగా అంత కళ్ళు కాయలు పోయి కాసేటట్టు చూడటం లేదు మనం. అదేదో అతిశయోక్తి ఉపయోగించి పాటల్లో రాసిస్తుంటారు. కళ్ళు కాయలు కాచి ఇంకా ఇవ్వా, నన్ను ఇంకా ఏం పరీక్ష పెడతావు, దర్శనం ఇవి తీరా చేసుకొని నీలో ఐక్యం చేసుకొని నువ్వే అయిపోయేటట్టు చేయని కాదు. అది మళ్ళీ దర్శనం చిన్న స్థాయి. బాబా చెప్పింది ఇక్కడ, క్రిస్టియన్కి చెప్పింది అదే. నువ్వు అడిగి చిన్న స్థాయి రా బాబుది. ఇట్ ఈస్ నాట్ ఎ పెర్ఫెక్షన్. టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ పెర్ఫెక్షన్. టు బికమ్ వన్ విత్ గాడ్ ఈజ్ పెర్ఫెక్షన్. అది పరిపూర్ణత్వం. నువ్వు భగవంతుడు అయిపోవడం పరిపూర్ణత్వం తప్ప భగవంతుని యొక్క దర్శనం లభించడం అది కాదు, అది పెద్ద విశేషం కాదన్నారు బాబా. చేత అండ్ వుడ్ నాట్ వాంట్ ఏ విజన్. ఎవరు కోరుకోరు భగవంతుడి క్రీస్తు యొక్క దర్శనాన్ని? అందరూ కోరుకుంటారు, ప్రతి భక్తులు కోరుకుంటారు. అండ్ హూ వుడ్ నాట్ వాంట్ ఏ విజన్ ఆఫ్ క్రైస్ట్. ఆ క్రైస్ట్ బదులు మనం గాడ్ అని పెట్టుకోవచ్చు. భగవంతుని దర్శనం అందరికీ కావాలి, కానీ దర్శనం కాదు అక్కడ కావాల్సింది, భగవంతుడే అయిపోవడం కావాలి.
and who would not want a vision of Christ? Only you do not know that within yourself you already have it. నీకేం తెలియదంటే అసలు ఏ జీసస్ క్రైస్ట్ యొక్క దర్శనం కావాలని కోరుకుంటున్నావు అది నీలోనే ఉంది, బయట లేదు. ఇట్ ఈస్ విదిన్ యూ. ఆయనకి దర్శనం కావాలంటే నీలో ఉన్న భగవంతుని నువ్వు చూడలేకపోతుంది. ఆయన బయట లేడు, జీసస్ క్రైస్ట్ బయట లేడు. ఆయన దర్శించాలంటే నీలోనే ఉన్న జీసస్ క్రైస్ట్ నువ్వు దర్శించగలవు. ఆ శక్తి కావాలంటే నీకు పర్ఫెక్షన్ కావాలి, పర్ఫెక్షన్ కావాలంటే పరిపూర్ణుడు కావాలి. చేత ఆయన భగవద్ దర్శనం వేరు, భగవత్ సాక్షాత్కారం వేరు, భగవంతుడే అయిపోవడం వేరు, భగవంతుడితో తాదాత్మ్య చెందడం. చేత ఓన్లీ యూ డు నాట్ నో దట్ విదిన్ యువర్ సెల్ఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ వాట్ యు వాంట్. నీకు ఏది కావాలని నీలోనే ఉంది. అటువంటి జీసస్ క్రైస్ట్ యొక్క జీవితం జీవించాలి అంటున్నవే అది నీలోనే ఉంది. ఆ ఉన్న నీలోనే ఉన్న ఆ దైవత్వాన్ని నువ్వు బయటకు తెచ్చుకోవాలంతే అని చెప్తున్నారు. బయట లేదు. నాలాంటి వాడి వక్తలే నువ్వే తీసుకొచ్చి లోపల ఉందంటున్నాను. చేత మళ్ళీ చదువుతాను. ఓన్లీ యూ డు నాట్ నో, నీకు ఈ విషయం తెలీదు అని చేత అడిగో దర్శనం. ఏ విషయంట? దట్ విదిన్ యువర్ సెల్ఫ్, నీలోనే యు ఆల్రెడీ హ్యావ్, నీలోనే ఉంది. అది ఏదిట? వాట్ యు వాంట్ టు హ్యావ్. నీకు ఏది కావాలని కోరుకుంటున్నావు అది నీలోనే ఉంది. నువ్వు అది సాధించుకోవాలి. నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావు అది నీలోనే ఉంది. అది నువ్వు సాధించుకోవాల్సిన అవసరం ఉంది, బయట లేదు అది అని చెప్తున్నాను. దెన్ వై ఈజ్ ఇట్ దట్ యూ డు నాట్ గెట్ వాట్ యు వాంట్? అంటే నీలోనే ఉన్న పదార్థాన్ని నువ్వు పొందలేకపోతున్నావు. అది నువ్వు ఎందుకు చేత పొందలేకపోతున్నావు? దాన్ని అనుభవించట్లేదు కాబట్టి, చైతన్యపూర్వకంగా అనిపించట్లేదు కాబట్టి. ఇందాక చెప్పాను, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చేత నాలోనే ఉన్నాడు అని చేత నేను భగవంతుడిని అని చెప్పేస్తాను. మల్లికార్జునరావు హ్యూమరస్ టాక్లో ఫస్ట్ ఇచ్చిన దాంట్లో నేను అడిగాను, నువ్వు భగవంతుడా అంటే అవును నేను భగవంతుడిని అని చెప్పేశాను చాలా ఈజీగా. అందరిలోనూ ఉన్నాడు కదా, బాబా చెప్పారు, అందరిలోనూ ఉన్నాడు, నాలోనే ఉన్నాడు భగవంతుడు అని చెప్పారు. అని చేత నాలోనే ఉన్నాడు కాబట్టి నేనే భగవంతుడిని అని చెప్పేశా. వాడి సరిచి ఏదో మా ఊళ్ళో ఉన్న మల్లికార్జున మూర్ఖుడు, దుర్మార్గుడు, దరిద్రుడు వాళ్ళు ఉన్నాడు. అదేంటంటే అలాంటి దరిద్రుడు, దుర్మార్గుడు, చండాలుడు అందులో భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసాడు. మళ్ళీ అక్కడ ద్వైతం వచ్చేసింది. ఈ మల్లికార్జున వేరు చాలా మంచివాడు, వీడు ఈ మంచివాడైన మల్లికార్జునరావులో భగవంతుని చూడగలుగుతున్నాను. ఆ దుర్మార్గుడు, దరిద్రుడు అయిన, చండాలుడు అయిన మల్లికార్జునరావులో భగవంతుని నేను చూడలేకపోతున్నాను. ఏకత్వాన్ని ఎక్కడ అనుభవించాను నేను? సర్వత్రా ఉన్న భగవంతుడు చెప్పడానికి చెప్పేస్తాం. ప్రహ్లాదుడు కూడా సర్వత్రా ఉన్న భగవంతుని అనుభవించాడు ప్రహ్లాదుడు. మనం ఏం చేస్తున్నాం? అనుభవించగలుగుతున్నాం. గతి దర్శనం కూడా ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్షన్ అని చెప్పడానికి ఇటువంటి ఉదంతం బాబా చెప్పారు. ఇంకా ఆయన చెప్పారు, ఇఫ్ యూ లుక్ డీప్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, కంప్లీట్ ఆనెస్ట్లీ, నీ యొక్క కంప్లీట్ ఆనెస్ట్ అన్నారు, నిజాయితీతో కూడిన. అంటే బాబా ప్రేమికుడు అంటే అవునని చెప్పేస్తున్నాను. నిజాయితీగా బాబాని ఎలా ప్రేమించాలో అలా ప్రేమిస్తున్నాను అంటే కొంచెం డౌట్ లేదు. నేను ప్రేమించట్లే. కౌటులో గారు చెప్పారు, ఆ విధంగా ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయా అని చేత నేను బాబా ప్రేమికుడినే అంటే కాదనే చెప్పాలి. నేను అలా ప్రేమించట్లేదు. నాకుగా నేను చెప్పాను నేను బాబా ప్రేమికుడు కాదు అని చెప్తున్నాను. మరి వాడికి చెప్పినప్పుడు ఏమంటే చెప్పాను, మీరు బాబా ప్రేమికులు అని అంటే చాలా మేమంతా బాబా ప్రేమికులే అండి, ఎరాలు బాబాలు వస్తుంది అన్నట్టు చెప్పేసాను చిలక పలుకులుగా. అంచేత మండలి వాళ్ళు కూడా ఇలా అడిగి, మీరు నేను ఏమన్నంటే భగవంతుడు అంటే మీకేం తెలిసి ఏం తెలియదు, మీరు ఊరికే అంటున్నారు నేను భగవంతుడని. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత కానీ అప్పుడు మీరు చెప్పవలసిన అవసరమే ఉండదు, నేనే మీరు అయిపోతారు. అంచేత నేనే మీరు అయిపోయేంత వరకు కూడా మీరు చెప్పేదంతా చిలక పలుకులే. అంచేత ఒక మెహరా చెప్పినా, ఈ రుచి చెప్పినా, మల్లికార్జున చెప్పినా ఒకటే అన్నారు ఆయన. ఈ స్థాయిల్స్ ఉండవు, కావాలని ఉపయోగించని ఈ 3 పదాలు కూడా మెహరా స్థాయి వేరు అయినప్పుడు కూడా ఆ మెహరా చెప్పినా, ఈ రుచి గారు చెప్పినా, మల్లికార్జున చెప్పినా, బాబా భగవంతుడు అని ముగ్గురు చెప్పింది ఒకటే. ఏం చేతంటే ముగ్గురు కూడా స్థాయికి చేరిన వారే. నాకంటే అడ్వాన్స్డ్ అయ్యి ఉండొచ్చు మెహరా, నాకంటే అడ్వాన్స్డ్ అయ్యి ఉండొచ్చు ఈ రుచి గారు, నేను మూర్ఖుని అయ్యి ఉండొచ్చు. ఇందాక చెప్పాను ఇంటెలిజెంట్, ఐఎమ్ ఇంటెలిజెంట్, చాలా తెలివైన వాడిని అని చేత తెలివిగా సమాధానాలు చెప్పాను. కొంతవరకు తెలివిగా సమాధానాలు చెప్పాను ఇంటలెక్చువల్ తోటి. ఇంటలెక్చువల్ ఇంటెలిజెంట్ ఈజ్ నాట్ ఇనఫ్ టు బికమ్ వన్ విత్ గాడ్. భగవంతుడితో అయిపోవడానికి అదేమిటి పాండిత్యం ఎందుకు పనికిరాదు. ఆయన అయిపోవాలంటే ఆయన్ని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించాలి.
ఇఫ్ యూ లవ్ గాడ్ యాజ్ హార్ట్ టు బి లవ్డ్ అన్నారు బాబా. భగవంతుని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించాలంటే ఎలాగా చెప్పారు, హౌ టు లవ్ గాడ్లో చెప్పిస్తారు అవన్నీ. అవి పరిపూర్ణంగా ఆచరించగలిగి శక్తి కనుక్కుంటే మొత్తం సృష్టిలో ఉన్నవన్నీ వదిలేయాలి. సర్వసంగ పరిత్యాగి అంటారు. ఆ సర్వసంగ పరిత్యాగి అయిపోతే కొంతవరకు మనం సాధించగలం కొంతవరకే. ఆ మిగిలిన కాస్త ఆయన దాటిస్తాడు. ఆఖరికి మళ్ళీ ఆయనే దాటించాలి. ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఇంకోటి చెప్పినా దాటించవలసింది. ఈ మల్లికార్జునైనా, మెహరానైనా, ఈ రుచి గారినైనా కూడా 3 స్థాయిలు చెప్తాను. ఈ మల్లికార్జునని, మెహరాని, ఈ రుచి గారిని ముగ్గురిని కూడా దాటించవలసింది ఆ భగవంతుడే. ఆయనే ఆ మానవ రూపంలోని భగవంతుడు అనండి, గాడ్ మ్యాన్ అనండి, మ్యాన్ గాడ్ అనండి. మీరు గాడ్ మ్యాన్ మ్యాన్ గాడ్ అంటే నేను అన్నాను ఇద్దరు ఒకటే అని చెప్పేసా. అంటే నేను చదువుకోలేదన్నమాట. గాడ్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాన్ గాడ్. ఇఫ్ గాడ్ బికమ్స్ మ్యాన్, గాడ్ మ్యాన్ ఆయన అవుతాడు. మ్యాన్ గాడ్ అంటే ఇఫ్ మ్యాన్ బికమ్స్ గాడ్, మానవుడే భగవంతుడు అయిపోతే సద్గురు. నేనేమంటున్నాను, సద్గురు అన్న అవుతారన్న ఒకటే కదా అని చెప్పేసాను ఇందాక. అంటే అది అవన్నీ నీకు కావాలని చెప్పినవే. మిడిమిడి జ్ఞానంతో మనం వాళ్ళు ఏదో చెప్తే రెండో ఒకటే కదా చేత నేను సద్గురే అనుకో అన్నా. నువ్వు సద్గురువే అనుకో, నువ్వు భగవంతుడు అంటే అవునని ఒప్పుకున్నాం కాబట్టి మళ్ళీ రెండో వాక్యంలో ఏం చెప్పాను, నువ్వు సద్గురువు అంటే అవును నేను సద్గురువునే అనుకోన్నాను. దాంతో ఎవడో పక్కన లేచి రాకుండా మూర్ఖుడు అనమాట. వాడు లేచి మల్లికార్జునరావు సద్గురు మహారాజ్కి జై అన్నాడు. మల్లికార్జునరావు మహారాజ్కి జై జై కూడా కొట్టేశాడు. అందుచేత ఈ ఉపన్యాసంలోని విషయాలన్నీ కూడా ఒక ఉదాహరణ గురించి చెప్పుకున్నా. ఏ మొదటి అవుతే రెండోదేమో యాక్చువల్గా నువ్వు కోరుకునేది విజన్ కాదు, నువ్వు భగవంతుడే అయిపోవాలి, అది నీలోనే ఉంది, నీలో ఉన్న భగవంతుడు నువ్వు సాధించుకో, దానికి నా సహాయం ఉంటుంది అని చెప్పి జీసస్ క్రైస్ట్ ఇంకా బ్యూటిఫుల్ డిస్కోర్స్ ఇచ్చి పంపించారు బాబా. అంచేత ఇటువంటి చిన్న చిన్న విషయాలు అనుకుంటాం కానీ వీటిలో చాలా లోతులు దాగి ఉన్నాయి. అంచేత ఈ ఉదంతం నా ఊహాజనితమైన ఇందాక ఇన్సిడెంట్, నలుగురు నన్ను క్వశ్చన్ చేయడం, నేను మిడిమిడి జ్ఞానంతో వాళ్ళ సమాధానాలు చెప్పేయడం జరిగింది. అంచేత నిజంగా మల్లికార్జునరావు నేనే భగవంతుడిని చెప్పేశాను అనుకోకండి. అది ఉదాహరణకు మాత్రమే మొదటి హాస్యాస్పదమైన విషయం చెప్పడం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. నా ఈ ఉపన్యాసాన్ని మీరు ప్రేమతో స్వీకరిస్తారని భావిస్తున్నాను. జై బాబా. జై బాబా సార్, చక్కని విషయాలు తెలియజేశారు. మనము పాడుకోవడంలో నీవే నేను నేనే నీవు అని కాకుండా, మనసుతో చూస్తున్నాము అని కూడా అనుకోకుండా, హృదయపూర్తిగా ఆ దివ్య ప్రియతముని దివ్యత్వం గ్రహించినప్పుడే మనము ఆ భగవంతుని చూడగలుగుతాము, భగవంతుని చేరుకోగలుగుతాము. జేజేలతో కాకుండా ఆ భగవంతుడిని హృదయపూర్తిగా స్మరించి హృదయపూర్తిగా చేరినప్పుడే నేను నువ్వు నువ్వే నేను ఒకటి. పక్కన ఉన్న క్రీస్తు గాని మహమ్మద్ గాని ఎవరు వేరు వేరు అని అనుకుంటున్నారు, అన్ని ఒక్కడే ఆ దివ్య ప్రియతముడు. ఎంతో చక్కని విషయం, చాలా చక్కగా వివరించారు. మీకు జై మెహర్ బాబా. చిన్న పాట పాడతానండి. జై బాబా పాడండి. జై బాబా సార్. జై బాబా అండి. జై బాబా. కొంచెం మిస్ అయింది అనుకుంటా. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా, నీదు సన్నిధి చేర్చుమా. తొలి నిన్ను చూశాను
నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. తొలి నిన్ను చూశాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. పరవశమున హృదిని పొంగిపోయిన వేళ, పరవశమున హృదిని పొంగిపోయిన వేళ, మాయలో త్రోసిందిలే మనసు మళ్ళించిందిలే, మనిషివని తెలిసిందిలే నను అహములో ముంచిందిలే. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా, నీదు సన్నిధి చేర్చుమా. మెహరు మాటలలోన మెహరు పాటలలోన, మెహరు మాటలలోన మెహరు పాటలలోన, ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది, ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది. మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను, మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను, మౌనిగా మనలేనయా మనసునను మన నీరయా. కోరికిది అనుకోకయా నా ప్రార్థనిది వినరావయా. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా, నీదు సన్నిధి చేర్చుమా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ వందనాలండి. మెహర్ బాబాకి ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి. ఈ పాట పాడనిచ్చినందుకు, ఉపన్యాసం ఇప్పించినందుకు మెహర్ బాబాకి మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు. జై బాబా. జై బాబా సార్. మీరు చెప్పిన విషయాలకు అనుగుణంగా ఉన్న సంకీర్తనను చక్కగా సంకీర్తన చేశారు. నిజంగానే మనము తెలుసుకుంటుంటే ప్రతి సంకీర్తనలో కూడా ఎంతో భావం ఉంటుంది. ఎన్నో చాప్టర్ల అర్థము ఒక్కొక్క సంకీర్తనలో ఉంటుంది. మనము ఆ సంకీర్తనను కరెక్ట్ గా పరిశీలనగా అవగాహన చేసుకున్నప్పుడు దానిలోని లోతైన అర్థము మనకు అవగతం అవుతుంది. చక్కని కీర్తన, చక్కని మాటలు. మీకు జై మెహర్ బాబా సార్.